హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ అగ్రికల్చర్స్. నేను మీ హరికృష్ణ. సో ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ ఈ లోతుగా ఈ దుక్కిదున్న పొలంలో అయితే ఉన్నాం అనమాట. ఈ వేసవి కాలంలో ఈ లోదుక్కులు ఎందుకు చేస్తారంటే ఈ లోదుక్కులు చేయడం వలన ముఖ్యంగా కలుపు విత్తనాలు అనేవి నాశనం అవుతాయి. ఇంకోటి ఏమైనా కలుపు ఉన్నా కూడా అంతా ఎండిపోయి మొత్తం పూర్తిగా అడుగున పడిపోతుంది అనమాట. అంటే మొలవడానికి వీలు కాకుండా ఈ లోదుక్కులు అనేవి చేస్తారు. అంటే మన ట్రాక్టర్తో రెండు మడకలు 3 మడకలు ఇలా కల్టివేటింగ్ అనేది చేస్తారనమాట. అంటే మన్ను కూడా కిందది పైకి పైది కిందికి అవుతుంది మట్టి కూడా. సో దీని ద్వారా ఏంటంటే ఏమైనా ఇప్పుడు క్రిములు ఉన్నాయి, ఇంకోటి ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ పురుగులు గిరుగులు ఏమైనా ఉన్నాయి కింద పడిపోయి చనిపోతాయి. సో దానికోసమని ఈ లోదుక్కులు అనేవి చేస్తారనమాట ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే భూమి అనేది బాగా ఈ వేసవి కాలంలో లోదుక్కులు చేయడం వల్ల భూమి కూడా బాగా ఎండగాలి మనకి తర్వాత విత్తనం నాటుకోవడానికి అనువుగా అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మట్టి కూడా మన పిండి మాదిరి పగిలిపోతుంది, అంటే ఆ విధంగా మృదువుగా ఉంటుంది అనమాట ఎండాకాలం వలన. సో ఇది ఇంకా ఏంటంటే ఈ లోదుక్కులు చాలా వరకు ఈ వేసవికాలం చేయడానికి కారణం ఏంటంటే మనకి ఈ భూసార పరీక్ష చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఏవి ఎంత శాతంలో ఉందనేది ఈ లోదుక్కులు చేయడం ద్వారా తెలిసిపోతుంది అనమాట. జస్ట్ ఇలా పైన మట్టి తీసుకెళ్లి ఇచ్చేసినా కూడా ఈజీగా అయిపోతుంది. సో మనం మళ్ళీ సపరేట్ గా దానికోసం అని ఒక అడుగున్నర లోతుకు తోవాల్సిన పని లేదు. అక్కడక్కడ ఒక ఎకరం పొలం ఉందంటే ఆ ఎకరంలో ఒక 5 చోట్ల మట్టి తీసుకెళ్లి మనం దగ్గరలో మనకి ఏదైతే ఈ కృషి విజ్ఞాన కేంద్ర ఈ వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయో అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మొత్తంగా మన పొలంలో ఏవి ఎంత శాతం ఈ కార్బన్ కానీ నైట్రోజన్ కానీ అలాగే ఫాస్ఫరస్ కానీ ఇలాంటివన్నీ ఈ సూక్ష్మ పోషకాలు అలాగే స్థూల పోషకాలు ద్వితీయ పోషకాలు ఇవన్నీ ఏవి ఎంత శాతంలో ఉన్నాయనేది వాళ్ళు చెప్తారు. సో ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే జస్ట్ న్యూట్రల్ చేసుకుంటే చాలు. అంటే అన్ని ఏవైతే తక్కువగా ఉన్నాయో ఆ మందులు మనం వాడుకుంటే మనకి పంట అనేది ఎక్కువ దిగుబడిలో సాధించుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఆ పోషకాలు లేకపోవడం ద్వారానే మనకి చాలా వరకు పంట నష్టాలు కూడా జరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ న్యూట్రియన్స్ లోపాలు కానీ ఇవన్నీ దాని వల్లనే సంభవిస్తాయి అనమాట. మొక్క బాగా పెరగకపోవడం కానీ తాలు విత్తనాలు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా ఈ భూసార పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోండి. భూసార పరీక్ష చేయించుకోవడం వలన ఈ విధమైన లాభాలు అయితే ఉంటాయి. సో అలాగే నేల pH విలువలను కూడా ఆ భూసార పరీక్షలో తెలిసిపోతుంది. ఈ pH విలువ ఏంటంటే ఆమ్లము క్షారము ఇవన్నీ ఉంటాయి కదా, అవి న్యూట్రల్ అయ్యే విధంగా వాళ్ళు సూచనలు కూడా ఇస్తారనమాట. సో ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.